ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా ఆయన ఏర్పాటు చేసినటువంటి సంకల్పాన్ని గుర్తించకుండా ఈ భూమి మీద బతుకుతుంటారో, ఈ భూమి మీద ఈ లోక ఆశలను బట్టి జీవితాన్ని కొనసాగిస్తారో వారు భయంకరమైనటువంటి ఒక లోకాన్ని చూడబోతున్నారు. ఆ లోకంలో యేసు ప్రభువు చెప్పినట్లుగా అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం, బాధాకరమైన స్థలం, అలాంటి స్థలంలోనికి వారు వెళ్తున్నారు. మనము లాజర్లాగా నెమ్మదిగినటువంటి స్థలంలోకి వెళ్ళాలనుకుంటే, అబ్రహాము యొక్క రొమ్మున మనము కూర్చోవాలనుకుంటే, మన భక్తిని మనము ఉన్నతంగా కొనసాగించాలి. మన విశ్వాసాన్ని బలంగా కొనసాగించాలి. అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. బల మంచి దాసుడా, నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నా కొరకు, నా సేవ కొరకు నువ్వు బలంగా నన్ను నమ్మి విశ్వించి ఎన్ని ఒడిదుడుకు ఎదురైనా కానీ తట్టుకొని నిలబడ్డావు అని మెచ్చుకునేటువంటి ఒక రోజు మన ఎదుట ఉండబోతుంది. కనుక దేవుని పిల్లలుగా మనము ఆయన మనల్ని విశ్వాసంలో బలపరచడానికి, మన ఆత్మీయంగా ఎదగడానికి ఆయన మన పట్ల జరిగించే ప్రతిదీ కూడా మేలు కొరకే అని అనుకొని మన విశ్వాసాన్ని కొనసాగిస్తే పరలోకము మన గృహము. మన ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. మనది ఈ లోకం కాదు. మన పౌరస్థితి